ఆత్మీయులైన పిల్లలందరికీ శుభోదయం. మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం నిత్యపారాయణ శ్లోకాలలో భాగంగా దీపదర్శన శ్లోకం నేర్చుకుందాం. తెల్లవారిన సమయం నుంచి సూర్యుడు మనకి కనబడే వరకు మధ్య గల సమయాన్ని ఉదయ సంధ్య అని, అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక చీకటి పడే లోపు మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని సాయం సంధ్య అని అంటారు. అటువంటి సమయంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం. అటువంటి ఉదయ సంధ్య యందు, సాయం సంధ్య యందు దీపారాధన చేసేటప్పుడు మనం చదువుకోవాల్సినటువంటి శ్లోకము, దాని యొక్క భావం ఈరోజు మనం తెలుసుకుందాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతి పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతి పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాచ్యతే సర్వం దీపలక్ష్మీర్నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాచ్యతే సర్వం దీపలక్ష్మీర్నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాచ్యతే సర్వం దీపలక్ష్మీర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. ఇప్పుడు ఈ శ్లోకాలను గురించి వివరంగా తెలుసుకుందాం. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు, పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవునికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించడాన్నే దీపారాధన చేశారు అంటారు. దేవుడిని ఆరాధించడం కన్నా ముందు ఆ దేవునికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. ముందు దీపం వెలిగించడమే కాదు, దేవునికి చేసేటువంటి 16 ఉపచారాలలో, అంటే షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యం అయినా భగవంతునికి తప్పనిసరిగా చేయాలి. దీపం దేవతల ముఖమైన అగ్ని. అగ్ని వెనుకనే దేవతలందరూ ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించడం అంటే ప్రాణం పోయడమే. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. మనం ప్రారంభించే ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తూ ఉంటాం. దీపాలు వెలిగించడం అన్ని మత సాంప్రదాయాలలోనూ ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చు. మన పెద్దలు దీపారాధనకు సంబంధించిన ఎన్నో నియమాలు, నిబంధనలు కూడా అనుభవంతో చెప్పారు. అందుకే దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తారు. అనేక సంస్కృతులలో కాంతి శుభము, శ్రేయస్సు మరియు సమృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
పూజా గదిలో అంటే మనం ఎక్కడైతే భగవంతుని ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనా స్థలంలో ఉదయము మరియు సాయంత్రం ఒకసారి దీపం వెలిగించడం మన పెద్దలు చెప్పిన సాంప్రదాయమే కాదు, ఈనాటికి కూడా అనుసరించబడుతున్న ఒక సాధారణ ఆచారం. అంటే దీపం వెలిగించడంతోనే పూజ అనేది మొదలవుతుంది. అంతేకాకుండా ఈ అభ్యాసము అనేక శుభ ఆధ్యాత్మిక లేదా సామాజిక సమావేశాల ప్రారంభాలలో కూడా అనుసరించడం జరుగుతోంది. ఈనాడు మనం ఎన్నో కార్యక్రమాలలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి తర్వాత ఆయా సభలు జరగడం మనం చూస్తూ ఉంటాం. దీపం జ్ఞానానికి ప్రతీక అని నమ్ముతారు. మనస్సు నుంచి అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని పారద్రోలి జ్ఞానంతో ప్రకాశింపచేస్తుంది దీపారాధన కార్యక్రమం. మన జీవితాలకు ఆనందాన్ని మరియు శ్రేయస్సును కలిగించేటువంటి అటువంటి జ్ఞానానికి మనమంతా వందనం చేస్తాం కదా. ఒక దీపం అనేక ఇతర దీపాలను వెలిగించడానికి ఉపయోగపడుతుంది. దీనివలన గదిలోని కాంతి దాని బలాన్ని కోల్పోకుండా అనేక రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా ఒకరు తమ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఒక దీపంతో ఇతర దీపాలను వెలిగించినట్లుగానే జ్ఞానం గల ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. వారిలో కూడా జ్ఞాన దీపాన్ని వెలిగించవచ్చు. మన ఈ అవగాహన మరియు శ్రద్ధ గల ఈ భావాన్ని మనకే పరిమితం చేసుకోకుండా 10 మందికి కూడా పంచవచ్చు. అందువల్ల జ్ఞానం యొక్క ప్రకాశాన్ని తీసుకురావడం ద్వారా మేధో వ్యక్తి యొక్క శత్రువు అంటే అజ్ఞానం ఇది చీకటితో పోల్చబడుతుంది. ఆ విధంగా కాంతి చీకటిని తరిమేస్తే ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా సరే మనం స్పష్టంగా చూడగలం. అవును కదా. ఇది దీపారాధన చేయడం వలన కలిగేటువంటి ఫలితం. ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ శ్లోకాలను మరొక్కసారి పఠిద్దాం. దీపజ్యోతి పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీర్నమోస్తుతే. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. కాబట్టి ఉదయం దీపారాధన చేసేటప్పుడు, సాయంత్రం దీపారాధన చేసే సమయంలోనూ ఈ సంధ్యా దీపదర్శన శ్లోకాన్ని పఠించి మరి దీపారాధన చేయండి. మరి దీపారాధన చేయడం నేర్చుకోండి. మీ ఇంట్లో చీకట్లు తొలగించుకోవడమే కాదు, మీ జ్ఞాన దీపాన్ని అలా దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లో చీకట్లను తొలగించుకోవడమే కాదు, మనలోని అజ్ఞానాన్ని కూడా తొలగించుకోవచ్చు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరో నిత్యపారాయణ శ్లోకాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.